హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమిని రౌడీలు చెట్ల మధ్యలోకి అడవిలో అలాంటి ప్రదేశంలో లాక్కవెళ్తూ ఉంటారు. అయితే భూమి ఒక రౌడీని తోసిపడేసి ఇంకొక రౌడీని కొట్టేసి వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతూ పరుగులు పెడుతూ ఉంటుంది. అయినా కూడా రౌడీలు ఏమాత్రం వదలకుండా భూమి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు. అయితే భూమి వెనక్కి తిరిగి చూడగానే ఆ రౌడీల వెనకాల గగన్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక గగన్ వచ్చేసి రౌడీలను కుమ్మేస్తూ ఉంటాడు. భూమిని అలా కాపాడడం కోసం వచ్చిన రౌడీలను కుమ్మేసిన గగన్ని చాలా సంతోషం ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. కత్తి తీసుకొని గగన్ రౌడీ పైన దాడి చేస్తూ ఉంటాడు. అయితే గగన్ ఆ కత్తిని కూడా లాగి కింద పడేసి వాళ్ళ కాళ్ళ చేతులు విరిచేసి వాళ్ళని కుమ్మేస్తూ ఉంటారు. దాంతో ఆ రౌడీలు కాస్త అక్కడి నుండి పరుగులు పెట్టి పారిపోతారు. రౌడీలు పారిపోయిన వెంటనే భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. భూమి బాగా భయపడిపోయి ఏడుస్తూ ఉంటుంది. గగన్ గట్టిగా భూమిని హగ్ చేసుకొని, నీకేదైనా జరగాలి అంటే వాళ్ళ ముందు నన్ను తాకాలి. నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డువేసి నేను నిన్ను కాపాడుకుంటాను. మనల్ని ఎవ్వరూ కూడా వేరు చెయ్యలేరు అని గగన్ మాటలు చెబుతూ ఉండటంతో భూమి గగన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. గగన్ కూడా భూమి కళ్ళల్లోకి ఇద్దరు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే గగన్ భూమికి లిప్ కిస్ పెడుతూ ఉంటాడు. భూమి కూడా మాట్లాడకుండా ఉంటుంది. అలా చెర్రీ చెప్పిన ప్రకారం భూమి గగన్ ముద్దు పెట్టేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు గగన్ లిప్ కిస్ పెడుతున్నా కూడా భూమి ఏమనదు. కాకపోతే శరత్చంద్ర అపురం ఎవరైనా అక్కడికి చూస్తారా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.